వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఫాలో అయ్యి కాలీసెట్ 2025 కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ వీడియో మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ అనేది ఉంది. చాలా అడ్వాన్స్డ్ బ్రాంచ్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ బ్రాంచ్ యొక్క కోడ్ మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు బ్రాంచ్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఏఐఎం అని ఉంటుంది. ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అయితే అసలు మన ఏపీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి కోర్స్ని ప్రొవైడ్ చేసేటువంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇవి చాలా తక్కువ కాలేజెస్లో ఉన్నాయి. సో ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ సరౌండింగ్లో ఏ కాలేజెస్ ఈ కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాయి, లేదా దూరమైనా కూడా మీరు ఆ కాలేజీలో ఈ కోర్సు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఏ ర్యాంక్ వరకు 2024లో మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఈ వీడియోని బట్టి మీరు ఒక అవగాహనకి రావచ్చు. దీని యొక్క పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఈ పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కమింగ్ టు దిస్, ఎక్కువగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ అంటే గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో ఓసీ బాయ్స్ 17,859 ర్యాంక్ వరకు సీట్ రావటం జరిగింది. సో ఇది నేను దేని బేస్ చేసుకుని చెప్తున్నానంటే, ఎక్కువ స్టూడెంట్స్, టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్ కింద ఈ యొక్క కాలేజ్ పెట్టుకున్నారు. అంటే 17,859 వరకు కూడా ఆ ఓసీ బాయ్స్లో ఈ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసరికి 18,000 వరకు వచ్చింది. ఎస్సీ బాయ్స్కి 57,000 వరకు, గర్ల్స్కి 83,000 వరకు కూడా సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ బాయ్స్కి 64,000, ఎస్టీ గర్ల్స్కి 1,19,000 వరకు కూడా గుడ్లవల్లేరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రావటం జరిగింది. రిమైనింగ్ అలానే బీసీ కేటగిరీ యావరేజ్న 39,500, బీసీఏ గర్ల్స్ 68,446, బీసీబీ బాయ్స్ 28,000, బీసీబీ గర్ల్స్కి 32,000. అలానే రిమైనింగ్ కూడా ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి వచ్చేసరికి 29,894 వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి 31,000 అనమాట. సో ఇక్కడ కాలేజ్ ఫీజు కూడా ప్రొవైడ్ చేశారు, 25,000 అనమాట. ప్రైవేట్ కాలేజీకి 25,000, గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేసరికి 4,700. దాని తర్వాత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల. జనరల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఈ కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అడ్వాన్స్డ్ బ్రాంచెస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఐఓటీ కానీ ఇలాంటివి తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల వచ్చేసరికి ఇది 30,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది ఓసీ బాయ్స్కి. గర్ల్స్కి 31,396. ఓపెన్ కేటగిరీలో 30,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత సిఆర్ఆర్ పాలిటెక్నిక్ అంటే ఏలూరు సంబంధించి, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు, 31,313 వరకు ఉంది. నెక్స్ట్ అలానే విశాఖపట్నంలో ఈ కోర్స్ ప్రొవైడ్ చేసేటువంటి కాలేజీ సాంకేతిక పాలిటెక్నిక్లో కూడా 38,785 వరకు ఓపెన్ కేటగిరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సీట్ వచ్చింది. తర్వాత ఇంకొక గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఉంది కదా, మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్లో ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్, కాలేజ్ కోడ్. సో ఓకే, కేడిఆర్జీ అని ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళ్యాణదుర్గం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ 45,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత గుంటూరుకు వచ్చేసరికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్లో 52,000 వరకు వచ్చింది. అండ్ గర్ల్స్కి వచ్చేసరికి 1,11,000 వరకు కూడా రావడం జరిగింది. అలానే బాపట్ల పాలిటెక్నిక్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ 57,000 వరకు కూడా సీట్ వచ్చింది అనమాట లాస్ట్ ఇయర్. తర్వాత ఆర్వీఐటి
ఆర్వీఐటి, ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది. 61,000 వరకు కూడా సీట్ రావటం జరిగింది. వెరాజ్ జ్యోతి పాలిటెక్నిక్ కృష్ణా జిల్లా, ఇది 61,000 వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సీట్ రావడం జరిగింది. తర్వాత హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉంది, 67,830 గుంటూరు జిల్లా. నెక్స్ట్ తర్వాత వికేఆర్ అండ్ విఎన్బిలో కూడా ఉంది, గుడివాడ కృష్ణా జిల్లా, 76,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్కి సీట్ రావడం జరిగింది. తర్వాత సత్తెనపల్లి గుంటూరు డిస్టిక్ లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ 79,835 వరకు సీట్ రావడం జరిగింది. అలానే వరప్రసాద్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఆర్ఐటి సత్తెనపల్లి, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. 82,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇంకా కొన్ని కాలేజెస్, కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ కాలేజ్ కడప, కడప ఈ కాలేజీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది లాస్ట్ ఇయర్. బిట్స్ అనంతపూర్, హిందూపూర్ బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ నెల్లూరు, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. దివ్సీమ పాలిటెక్నిక్ కృష్ణా జిల్లా అవనిగడ్డ, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ 1,00,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ రూరల్, ఇది 1,00,000 వరకు వచ్చింది. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. నెక్స్ట్ జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, ఇక్కడ కూడా ఏఎంఎల్ ఉంది. తర్వాత శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ రంగంపేట, 2009, 1,11,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. సో ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, లిస్ట్ చెప్తా. జస్ట్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. స్వర్ణాంధ్ర కాలేజ్ నర్సాపురం ఉంది, నర్సాపురంలో 1,11,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్కి సీట్ రావడం జరిగింది. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం, ఇది 1,17,000. వికాస్కి వచ్చేసరికి వికాస్ విస్సన్నపేట. నెక్స్ట్ గోకుల కృష్ణ కాలేజీ సూళ్ళూరుపేట, సూళ్ళూరుపేటలో ఈ కాలేజీలో కూడా ఏఐఎంఎల్ ఉంది. నెక్స్ట్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గొల్లప్రోలు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. తర్వాత శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెయ్యూరు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఈ 29 కాలేజెస్లో 2024 కౌన్సిలింగ్లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ లిస్ట్ని కూడా దగ్గర పెట్టుకుంటే ఇందులో మీకు కాలేజ్ కోడ్ ఉంటుంది, బ్రాంచ్ ఉంటుంది, ఏ కట్ ఆఫ్కి ఎంత ర్యాంక్ వచ్చింది, ప్లస్ కాలేజ్ ఫీజు అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటిది, మీకు బెస్ట్ అనిపించుకున్నటువంటిది మీరు జాయిన్ అయితే బెటర్. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.